ఇది చూడండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా ఉంటుంది, బ్లాక్ అండ్ కాపర్ కాంబినేషన్ కూడా ఉంటుంది ఇందులో, అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కూడా ఉంటుంది. దీన్ని కాపర్ అనొచ్చు, గోల్డ్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ ప్రొఫైల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ ఇంట్లో మీ పిల్లలకి నచ్చిన ఒక యాష్ కలర్ కావచ్చు, యాష్ డిజైన్ కావచ్చు, లేకపోతే ఒక ఇంకో డిజైన్ కావచ్చు, అది ఏదైనా కూడా మన వాళ్ళు తయారు చేసి మీకు ఇవ్వగలుగుతారు అనమాట. సో ఇది ఒక ప్రొఫైల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. చూడండి, ఇవన్నీ రోకెట్స్ అనమాట. ఇందులో మనకి 16 రకాల కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా వారంటీతో కూడుకున్నవి, మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా. సో జనరల్ గా మనం ఫ్లాగ్ వేసినప్పుడు కానివ్వండి, ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్స్ అవన్నీ కూడా మనకి జెండాలు అప్పుడు అవన్నీ కూడా చేస్తారు కదా. సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట దీంట్లో ఇవన్నీ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ గురించి కావాలనుకుంటే డెఫినెట్ గా మీరు గ్లోజిడ్కి రావచ్చు. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీకి డెఫినెట్ గా మీరు గ్లోజిడ్కి విజిట్ చేయండి. నమస్తే, నేను కృష్ణ, గ్లోజిడ్ నుంచి ఫ్యాక్టరీ అవుట్ డైరెక్టర్స్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం గ్లోజిడ్లో ఎన్ని రకాల లైట్స్ దొరుకుతాయో అవన్నీ కూడా మీరు చూద్దాము. ఒకసారి మనం ఇక్కడికి వెళ్దాము. ఏపీ అండ్ తెలంగాణలో మనకి మొత్తం కూడా 11 అవుట్లెట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ పర్టికులర్ గా మన అవుట్లెట్ ఇక్కడ వచ్చేసి ప్రశాంతి నగర్ కూకట్పల్లిలో ఉంది. ఐడియా కూకట్పల్లి అని కూడా అంటారు. ఇక్కడ మీరు ఎన్ని రకాల లైట్స్ దొరుకుతాయో, ఇంటికి సంబంధించింది, అదేవిధంగా ఫ్యాక్టరీలకు సంబంధించింది కానీ, డొమెస్టిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో కమాన్ విత్. సో ప్రస్తుతం మనం ఇక్కడ గేట్ లైట్స్ చూద్దాము. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు మనం గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ గేట్ లైట్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్ట్ తో తయారు చేసినవి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ లైటింగ్స్ కూడా ఉంటాయి. అంటే కూల్ వైట్ కానివ్వండి, వామ్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానివ్వండి, అవన్నీ కూడా దొరుకుతాయి. ఈ కింద ఇక్కడ అన్ని కూడా గేట్ లైట్స్ ఉన్నాయి, చూసారు కదా. వీటితో పాటు ఇవన్నీ కూడా ఎల్ఈడి గేట్ లైట్స్. తర్వాత అదేవిధంగా మన దగ్గర సోలార్ గేట్ లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సోలార్ గేట్ లైట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో తర్వాత గేట్ లైట్ దాటగానే మనకు వచ్చేదంతా విల్లాస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడైతే మనకి గార్డెన్ ఉంటుందో గార్డెన్ లో మనం ఇలాంటివి బొలాట్స్ అన్ని పెట్టుకుంటారనమాట. కమర్షియల్లో మీరు హోటల్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా గార్డెన్ ఉంది అని అనుకుంటే అక్కడ మనం ఈ బొలాట్స్ అన్ని కూడా వాడచ్చు అనమాట. ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయబడినవి. అంటే మీకు 1 ఫీట్ కావాలంటే 1 ఫీట్ చేస్తారు, 2 ఫీట్ కావాలంటే 2 ఫీట్ చేస్తారు, 1.5 ఫీట్ కావాలంటే కూడా దాని విధంగా చేస్తారు. ఇందులో కూడా మీరు మెయిన్ ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ అన్ని కూడా చేయొచ్చు. అదే విధంగా మీకు దీంట్లో రెయిన్బో కలర్స్ కౌంటర్ చేసుకోవచ్చు. పూలు, వాము, న్యాచురల్ రెడ్, బ్లూ, గ్రీన్, వాటర్ ఇట్ మేబీ, మీకు ఎలా కావాలంటే అలా. ఎందుకంటే మనది గ్లోజిడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. అదే విధంగా మనం ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ చూద్దాము. పైన ఇవన్నీ కూడా హ్యాంగింగ్ లైట్స్ తో సంబంధించినవి ఉన్నాయి. సో ప్రతిదీ కూడా బల్బ్ షేప్ లో వస్తుంది. ఇది హ్యాంగింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ 3 ప్రొఫైల్లో చూసినట్టయితే ఇక్కడ మీకు హెక్సాగోనల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, రౌండ్ షేప్ లో ఉన్నాయి. అదేవిధంగా 2x2 లో కూడా మీకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంటిని డెకరేట్ చేయడానికి ఇవన్నీ కూడా వాడతారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదే విధంగా 4 ఫీట్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. ఇది ఈ ప్రొఫైల్లో మీరు పౌడర్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వుడ్ కలర్ లో చూస్తున్నారు కదా, దీంట్లో మీకు వైట్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి, గ్రే కానివ్వండి, ఎలాంటి మీకు మీ ఇంటీరియర్ సంబంధించిన కలర్ ఏదైనా ఉన్నా కూడా మీరు దాంట్లో అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇంకొక లైటింగ్ గురించి వెళ్దాము. ఇక్కడ మనకి సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ అని ఉన్నాయి, చూసారు కదా. సో దీంట్లో మీకు 6 వాట్ నుంచి 18 వాట్, 24 వాట్ వరకు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లాక్ బాడీ అండ్ వైట్ బాడీ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. దీంట్లో రిఫ్లెక్షన్ కూడా మీకు కనబడుతుంటుంది, చూసారు కదా. ఇవి కూడా సేమ్ అండి, కూలు, వాము, న్యాచురల్, ఇవన్నీ కూడా మీకు మీ ఇంటీరియర్ తగ్గట్టు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకో కొన్ని లైటింగ్ మీకు చూపిస్తాను వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చినట్టయితే మనకి ఇవన్నీ కూడా కాబ్ లైట్స్ అంటారు అనమాట. రీసెంట్ గా అంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అండి. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. కాబ్ లో చూస్తారు కదా, దీంట్లో 3-in-1 కూడా వస్తుంది. అంటే ఒకటే లైట్ లో మీకు కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్, ఈ 3 కలర్స్ కూడా దీంట్లో వస్తాయి. దీంట్లో ట్రిమ్ కాబ్ అని ఉంటుంది, కాబ్ లైట్స్ ఉంటుంది, బ్రీజా అని ఉంటుంది. సో ఈ రిఫ్లెక్టర్ కూడా ఉంటుంది. దీంట్లో కాపర్ లైట్స్ అని కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ అనమాట. దీన్ని ఏజీ కాబ్ అంటారు. ఇక్కడ రిఫ్లెక్షన్ మనకు కనిపించకుండా ఉంటుంది, చూడండి. సో అంటే ఎలాంటి మోడల్ అయినా చూడండి, చాలా బరువు ఉంటుంది. ఇవన్నీ కూడా అల్యూమినియం పర్టికులర్ డైకాస్టింగ్ తో చేస్తారు కాబట్టి హీట్ సింక్ అనేది చాలా బాగా జరుగుతుంది. లైఫ్ స్పాన్ ఎక్కువ కావడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. లేదర్ బ్లేడ్స్ లో కూడా చూడండి, ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. దీంట్లో స్క్వేర్ మోడల్ ఉంది, మనకి రెక్టాంగిల్ మోడల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కూడా వస్తాయి మనకి. దీన్ని లేదర్ బ్లేడ్ అని కూడా అంటారు. మ్యాగ్నెటిక్ ట్రాక్ లో కూడా మనం ఈ లేదర్ బ్లేడ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇవి మిర్రర్ లైట్స్ చూడండి, ఇక్కడ మిర్రర్ లైట్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా దీంట్లో సింగిల్ ఉంటుంది, డబుల్ కూడా ఉంటుంది. సో ఇంకొక మిర్రర్ లైట్ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇంకొక మిర్రర్ లైట్ చూసారు కదా మీరు. తర్వాత ఇది కూడా ఇంకొక మిర్రర్ లైట్ అనమాట. దీంట్లో మీకు 3-in-1 అనేది వస్తుంది. సో ఈ హెడ్ మనం మూవ్ చేసుకోవచ్చు. 3-in-1 అంటే కూలు, వాము, న్యాచురల్. మీరు స్విచ్ కంట్రోల్లో అదే విధంగా మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట.
సో అదే ఇక్కడ ఇంకొకటి చూడండి, వైట్ బాడీ తోటి మనకి అండ్ కాపర్ రిఫ్లెక్షన్ వచ్చింది. దీన్ని ఏసీ కాప్ అంటారు అనమాట. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. బాడీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే హీట్ సింక్ అవ్వాలి, లైఫ్ స్పాన్ పెరగాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి అల్యూమినియం డైకాస్టింగ్ బాడీస్ నే వాడాలన్నమాట. దీన్ని ఇంకొక మోడల్ చూసారు కదా, ఇది ఈ విధంగా మూవ్ అవుతుంటుంది 360 degrees ఇది. సో మీరు ఇలా చేసుకోవచ్చు. దీన్ని మూవబుల్ కాప్ అంటారు. ఇక్కడ నుంచి మనకి అనేది లైటింగ్ అనేది వస్తుంది అనమాట. స్టార్టింగ్ ప్రైస్ మనకి అంటే 23 రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ లైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇందులో వైట్ బాడీ చూసారు కదా, ఇది ఒక మోడల్ అనమాట. దీంట్లో డిఫరెంట్ లైట్స్ ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా చూసారు కదా, కాప్, ఇది ట్రిమ్ కాప్ అంటారు. ఈ స్ట్రిప్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనకి ఫాల్సింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కాపర్ చూడండి ఎంత చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అవునండి, ప్రతి ఒక్క లైటింగ్ కూడా మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇది ఓన్లీ సేల్స్ ఆఫీస్ అనమాట, కార్పొరేట్ ఆఫీస్. ఇక్కడ మొత్తం డెమో మాత్రమే ఉంటుంది. మీకు పక్కన ఇంకొక 3-4 బిల్డింగ్స్ గ్లోజిడి ఉన్నాయి. దాంట్లో మీకు డ్రైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే తయారవుతుంది. ఎస్ఎంటీ అంటే మౌంటింగ్ మిషన్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి. మన దగ్గర ఫస్ట్ మిషన్స్ ఉన్నాయన్నమాట హైదరాబాద్ లోనే. సో ఎక్కడ ఏ పీసీబీ తయారవ్వాలన్నా మన దగ్గరే తయారవుతుంది. ఇన్ హౌస్ అనమాట అవన్నీ కూడా. అదే విధంగా మనకి ఫ్యాక్టరీ కూడా ఉంది. ఫ్యాబ్రికేషన్ యూనిట్ కూడా సపరేట్ గా ఉంది. డెకరేటివ్ యూనిట్ కూడా సపరేట్ గా ఉంది. అంటే డెకరేటివ్ యూనిట్ లో మనం ఈ డిఫరెంట్ హ్యాంగింగ్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అక్కడ తయారు చేసుకోవచ్చు. పీసీబీస్ అన్ని కూడా మన దగ్గర తయారవుతుంది. డ్రైవర్ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి 2 years వారంటీ చాలా ఎక్సలెంట్ గా ఇవ్వచ్చు. ఇంకా ఎక్కువ కాలం కూడా అవి మన్నుతాయి అనమాట. సో వీటన్నిటి గురించి మీరు గ్లోయిడికి రావచ్చు. సో ప్యానల్ లైట్స్ గురించి వెళ్దాం మనం ఒకసారి. రైట్. సో ఇక్కడ చూసినట్టయితే అందరూ జనరల్ గా వాడే ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళకి ఇష్టపడే ప్యానల్ లైట్స్ అండి ఇవన్నీ కూడా. సో దీంట్లో రౌండ్ మోడల్స్ ఉంటాయి అండ్ తర్వాత స్క్వేర్ మోడల్స్ కూడా ఉంటాయి. దీంట్లో ప్రైమ్ అనేది ఒకటి ఉంటుంది, ఇకో అని కూడా 2 రకాలుగా ఉంటుంది అనమాట మీకు ఇక్కడ. సో ఇక్కడ నేను మీకు ఇవన్నీ లైట్స్ చేస్తున్నాను చూడండి. సో ఇవన్నీ రకరకాల ప్యానల్స్ అనమాట మీకు ఇందులో. సో 3 layers ఆఫ్ డిఫ్యూజర్ ఉంటుంది మీకు ఇందులో. PMMA అనే మెటీరియల్ వాడతారు. సో కంటికి ఎలాంటి హామ్ ఉండదు అనమాట దీనివల్ల. కాబట్టి ఇది మీరు ఇంటికి ప్రశాంతంగా హ్యాపీగా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ ఇంకోటి ఇకో మోడల్ ఉంటుంది. దీంట్లో పీసీబీ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ మీకు ఇక్కడ లైటింగ్ ఈ విధంగా కిందికి వస్తుంది కాబట్టి ఇది ప్లాస్టిక్ మోడల్లో ఉంటుంది ఇది. సో ఎక్కువ లైటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కమర్షియల్ కి దీన్ని కూడా వాడుకోవచ్చు. సో స్క్వేర్ మోడల్లో కానీ రౌండ్ మోడల్లో కానివ్వండి, మీ ఇంటికి మీ డెకరేటివ్ సంబంధించిన విధంగా బ్లాక్ పౌడర్ కోటింగ్ కావాలంటే బ్లాక్ చేసుకోవచ్చు, వుడ్ కావాలంటే వుడ్ కలర్ చేసుకోవచ్చు, గ్రే అంటే గ్రే చేసుకోవచ్చు. ఈ పౌడర్ కోటింగ్ అనేది మీ చాయిస్ అనమాట. ఈ విధంగా మీరు ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇందులో 3-in-1 అనేది ఒకటి చూపిస్తాను మీకు చూడండి. ఇది 3-in-1 ప్యానల్ అండి. దీంట్లో ఇది స్లిమ్ ప్యానల్లో 3-in-1 ప్యానల్ అంటారు దీన్ని. సో ఫస్ట్ ఇది చూసారు కదా, వామ్ వెయిట్ వచ్చింది, తర్వాత న్యాచురల్ వెయిట్ వచ్చింది, ఇప్పుడు దీన్ని కూల్ వెయిట్ వస్తుంది అనమాట. దీంట్లో మీకు 6 watt, 9 watt, 12 watt అండ్ 15 wattలలో మీకు రౌండ్ మోడల్లో అవైలబుల్ ఉంది. ఇది చాలా ఫేమస్ మోడల్ అనమాట. చాలా రెగ్యులర్ గా తీసుకెళ్తారు చాలా మంది. అంటే మన మూడ్ తగ్గట్టు, అంటే మార్నింగ్ కానివ్వండి, రీడింగ్ లైట్ కానివ్వండి, పార్టీ లైటింగ్ కానివ్వండి, సంథింగ్ మనకి ఇంత ప్రశాంతంగా ఉండాలనుకుంటే వామ్ వైట్ వాడుకుంటారు. డైనింగ్ కావాలంటే న్యాచురల్ వైట్ వాడుకుంటారు. లేదు నాకు రీడింగ్ కావాలి, ఏదన్నా పార్టీ ఉంది, అలా కొంచెం మోర్ లైటింగ్ కావాలనుకున్నప్పుడు మనం కూల్ వైట్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మన దగ్గర స్మార్ట్ స్విచెస్ కూడా ఉన్నాయండి. సో స్మార్ట్ స్విచెస్ చూసుకున్నారు కదా, మనకి ఈ విధంగా సింపుల్ గా చేసే లైట్స్ అన్ని వెలుగుతాయి మీకు ఇక్కడ. జస్ట్ ఐ విల్ షో యూ వన్ సెకండ్. ఇక్కడ చూడండి ఈ లైట్స్ వెలిగాయి దీంట్లో. ఇది చాలా ఫెదర్ టచ్ అండి. ఇది చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది. యా, జస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ సింపుల్ మీకు లైట్ వెలిగిందనడానికి జస్ట్ ఇండికేటర్ వస్తుంది, ఒకటి బ్లూ ఇండికేటర్ వస్తుంది అనమాట. పైన ఇక్కడ మీకు అన్ని లైట్స్ కూడా వెలుగుతాయి దీంట్లో. ఫెదర్ టచ్, చాలా సింపుల్ టచ్ అనమాట. ఇది మొబైల్ ఫోన్ స్క్రీన్ లో ఎంత సింపుల్ టచ్ ఉంటుందో అంత చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, దీన్ని ఫ్యాన్ టచ్ అంటారు అనమాట. చూడండి, ఫ్యాన్ ఆఫ్ చేసింది, ఇక్కడ ఆఫ్ చేసింది. సో దీంట్లో మనం ఈ ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత ఇండికేటర్, అంటే మనకి స్పీడ్ తగ్గించుకోవాలంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చు. యా, ఈ కింది ప్రెస్ చేస్తే తగ్గుతుంది. లేదు అంటే మనకి ఇక్కడ అనుకున్నా కూడా ఈ పై విధంగా వస్తుంది చూసారు ఇక్కడ కదా. సో ఈ రెండింటిని మనం వాడుకోవచ్చు అనమాట. దీన్ని మనం గ్లోయిడి స్మార్ట్ యాప్ ఒకటి ఉంది, అది మీకు గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోగలిగితే, అలెక్సా తోటి ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీ ఇంట్లో ఉన్న ఫీచర్స్ ని, లైట్స్ ని మీరు ఆపరేట్ చేయొచ్చు. సో అదొక మంచి అడ్వాంటేజ్ ఉంటుందండి మీకు ఇది. సపోజ్ మీరు బయట నుంచి వస్తున్నారు, బాగా వేడిగా ఉంది, ఇంట్లో ఏసీ ఆన్ అవ్వాలి, ఒక 10-15 minutes ముందే మీరు యూ కెన్ స్విచ్ ఆన్ ది లైట్. యా, ఏసీ ఆన్ చేసుకోవచ్చు త్రూ అలెక్సా. మొబైల్ తోటి మీకు మొబైల్ యాప్ లో మన గ్లోయిడి స్మార్ట్ యాప్ అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోగలిగితే మీకు ఏ రూమ్ కి ఏ సంబంధించిన లైట్స్ అన్ని ఉన్నా కూడా మీకు దాంట్లో లిస్ట్ అవుట్ వస్తుంది. దాని తగ్గట్టు మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట. లేదు మర్చిపోయి బయటికి వెళ్ళిపోయారు, స్విచ్ ఆఫ్ చేయాలి, యూ కెన్ స్విచ్ ఆఫ్. మీరు ఆఫీస్ లో ఉన్నారు, బయట నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వైఫై ఉంటే చాలండి, వైఫై ఉంటే చాలు, మీ మొబైల్ డేటా ఉంటే చాలు. సింపుల్, ఓన్లీ 2 techniques.
సో దీని ద్వారా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా మీరు బయట చూసారు కదా హ్యాంగింగ్ లైట్స్, ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ హ్యాంగింగ్ లైట్స్ అన్ని కూడా ఉంటాయి మీకు ఇక్కడ. ప్రొఫైల్ తో చేసినా కూడా చాలా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అండి, ప్రొఫైల్ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అనమాట. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ చేసుకోవచ్చు, లేదా మీకు రౌండ్ కావాలంటే రౌండ్ కూడా చేయొచ్చు. ఈ లైటింగ్ అనేది మీ చాయిస్ అండి. ఎందుకు అంటే చెప్తున్నానంటే పదే మీకు గ్లో ఎల్ఈడి మనది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి మీ ఇంటికి తగ్గట్టు మీరు దీన్ని తయారు చేయించుకొని తీసుకొని వెళ్ళొచ్చు. బయట ఉన్నది కొనుక్కోకుండా మీకు ఎలా కావాలో మీకు ఆ విధంగా ప్రొఫైల్స్ అన్ని కూడా మీరు చేసుకోవచ్చు. సో ఒకసారి ప్రొఫైల్ అన్ని మనం చూపిద్దాం. తీసుకుంటాం. సో మనం ఇప్పటి వరకు ప్యానల్ లైట్స్ చూసాము, తర్వాత స్పాట్ లైట్స్ కూడా చూసాం కదా. ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి డౌన్ లైట్స్ ఒకటి, తర్వాత ప్రొఫైల్స్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ చాలా ఇష్టపడుతున్నారు. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా మీరు కూలు, వాము, న్యాచురల్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అదే విధంగా మీకు ఆర్జీబీ కావాలంటే కూడా ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సైజెస్ ని బట్టి మనం ఇక్కడ ఒక డెమో తయారు చేసాం చూడండి. ఇక్కడ పైన మీకు ఏ డిజైన్ కావాలంటే కూడా ఆ డిజైన్ మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకొకటి ప్రొఫైల్లోనే లేటెస్ట్ ఇంకొకటి మ్యాగ్నెటిక్ ప్రొఫైల్స్ అండి. సో ఇక్కడ మనకి ఇక్కడ అన్ని సర్ఫేస్ కనబడుతున్నాయి, తర్వాత కన్సీల్ కనబడుతున్నాయి, తర్వాత హ్యాంగింగ్ ప్రొఫైల్స్ కూడా మ్యాగ్నెటిక్ ప్రొఫైల్స్ కూడా కనబడుతున్నాయి మీకు ఇక్కడ. సో ఇవన్నీ కూడా లైటింగ్ చాలా లేటెస్ట్ అండి. మ్యాగ్నెటిక్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కడ కావాలో లైటింగ్ అక్కడ దాన్ని మీరు పుల్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు. ఒక ట్రాక్ ఉంటే చాలు. మ్యాగ్నెటిక్ ట్రాక్ మీకు 1 మీటర్, 2 మీటర్ అండ్ 3 మీటర్స్ లో అవైలబుల్ ఉంటుంది. బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఎక్కడ మీరు పుల్ కావాలంటే దాన్ని చేసుకోవచ్చు. తర్వాత సపోజ్ ఇక్కడ కావాలి, మళ్ళీ లైటింగ్ మీరు అలా పెట్టేసేయచ్చు అనమాట. ఆ ట్రాక్ ని మీకు గమనిస్తే మీకు అర్థమైపోతుంది అది. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ అండి. బెస్ట్ ప్రైస్ లో మీకు దొరుకుతాయి. మార్కెట్ లో ఉన్న వాటి కన్నా కూడా మీకు 25 నుంచి 30% మీకు ఇక్కడ తక్కువకు వస్తుంది అనమాట. అది ఒక గ్లో ఎల్ఈడి యొక్క మెయిన్ అడ్వాంటేజ్ మీకు అందరికీ కూడా. సో అదే విధంగా మనం ఇక్కడ ఇంకా లైట్స్ ఉన్నాయి కదా చూస్తున్నాం ఇక్కడ. సో కాప్ లైట్స్ లలో మీరు ఇందాక చూసారు కదా, ఇవన్నీ డీప్ కాప్స్ అంటారు, తర్వాత కాపర్ లైట్స్ అంటారు, బ్రిజా అంటారు. ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా డైకాస్టింగ్ తో తయారు చేయబడినవి. బికాజ్ ఎందుకు అంటే హీట్ సింక్ కావాలండి. ఏ లైట్ కైనా కూడా ప్రతి ఎల్ఈడి కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి హీట్ సింక్ అవుతేనే మీకు దాని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ వస్తుంది. వారంటీ విషయాల్లో మీకు అందుకని చెప్పేది అనమాట. సో ఇక్కడ మీరు 3-4 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా కూడా లైట్ చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాని డ్రైవర్తో చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు కాబ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది గ్లో ఎల్ఈడి దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అనమాట మీకు. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా. అదే విధంగా మీకు ఇక్కడ కొన్ని కూడా చూపిస్తాను చూడండి. ప్రొఫైల్లో ఇంకా ఈ డిజైన్స్ అన్ని కూడా ఉంటాయండి. కార్నర్ ప్రొఫైల్ అని, రౌండ్ ప్రొఫైల్ అని, తర్వాత ఇక్కడ కిచెన్ లో మనం పెట్టుకోవచ్చు సెక్షన్ ప్రొఫైల్ అని. ఇందులో మీకు ఇక్కడ ఇంకొక ప్రొఫైల్ కూడా చూసారు కదా, ఇది వాట్ పెంచుకోవచ్చు అండి. మీరు వాట్ పెంచుకోవచ్చు. దీంట్లో మీకు అంటే 6 వాట్ నుంచి మీరు పెంచుకోవచ్చు అండి. 6 వాట్, 12 వాట్, 24 వాట్ ఈ విధంగా మీరు పర్ మీటర్ కి పెంచుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇక్కడ మీకు డిఫరెంట్ లైటింగ్ అని కూడా కనబడుతున్నాయి చూడండి. దీన్ని కబోర్డ్ లో పెట్టుకోవచ్చు, తర్వాత స్టెప్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఇలా ఇండైరెక్ట్ లైటింగ్ కావాలంటే ఇండైరెక్ట్ లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మనం జనరల్ గా కో లైటింగ్ లో వాడతాం అనమాట. 120 ఎల్ఈడీస్ మీకు ఇక్కడ డాట్ కనబడుతుంది అంటే ఇది 120 ఎల్ఈడీస్ పర్ మీటర్ అనమాట. దీన్ని మనం ఫాల్ సీలింగ్ లో దాంట్లో వాడుకోవచ్చు అనమాట, ఎక్కడన్నా వాడుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా 17 into 15 mm అని చాలా లీనియర్ గా ఉంటుంది. అందుకని దీన్ని లీనియర్ లైటింగ్ అంటారు అనమాట. యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. లైటింగ్ అంతా కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుంది. ఎక్సలెంట్ గా అండి. ఇంటీరియర్ తగ్గట్టు మీరు దీన్ని పౌడర్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందాక కూడా చెప్పాను కదా మీకు. సో ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సపోజ్ ఇక్కడ మనకి వుడ్ కలర్ లా కనబడుతుంది కదా మీకు ఇది. సో ఇది బంద్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వుడ్ కలర్ ఉంది కదా, దీన్ని మన వుడ్ కలర్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు దీన్ని పెయింట్ చేసుకోవచ్చు, పౌడర్ కోటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇంకొన్ని కాప్ లైట్స్ అనమాట. ఇవన్నీ మనం ఇందాక అనుకున్నాం కదా. సో కాపర్ బాడీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా బ్లాక్ బాడీలో ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ బాడీలో ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది మీకు చాలా క్రేజీ అండి. ఎప్పుడు కూడా ఇది బ్లాక్ అండ్ ఇది బంద్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి. చాలా లేటెస్ట్ అండి. ఇంటీరియర్స్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, చాలా ఎక్సలెంట్ గా వాడతారు. ఒక్కసారి మీరు ఇక్కడ కనుక చూస్తే దీంట్లో రిఫ్లెక్షన్ కనబడుతుంది చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీంట్లో ప్రొఫైల్ రిఫ్లెక్షన్ కనబడుతుంది చూడండి బయటకి. అది అంత ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట మీకు. అది అంటే మీరు ఎంజాయ్ చేయొచ్చు. లైటింగ్ అనేది మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అవునండి. ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇందాక మనం ఇవన్నీ లేజర్ బ్లేడ్స్ అనుకున్నాము. ఎక్కడైతే మనకి డిజైన్ అంటే ఫాల్ సీలింగ్ లో డిజైన్ బాగుంది అని అనుకున్నప్పుడు చిన్నవి చాలా క్యూట్ గా ఉన్నాయి చూడండి. ఇది 3 కాప్స్ ఉంటుంది, ఇది 5 కాప్స్ అని. 3 కాప్స్ లో వాటేజ్ పెంచుకోవచ్చు. సో ఇవన్నీ ఇంకొక మోడల్ అండి. ఇది పుల్ అవుట్ అంటారు అనమాట. ఇలా మీరు చూసినట్టయితే ఇక్కడ దీన్ని. సో ఈ విధంగా దీన్ని పుల్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం టైట్ గా ఉంటుంది. ఇట్లా చూడండి ఈ విధంగా పుల్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ ముందు కన్నా తర్వాత ఇవి తిప్పుకోవచ్చు అనమాట. దీన్ని ఈ విధంగా తిప్పొచ్చు మనకు కావాలి అంటే. తిప్పొచ్చు. సో ఇవన్నీ లైటింగ్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇవన్నీ కూడా వస్తుంది.
ఎక్కడైతే డెకరేటివ్ లైటింగ్ కావాలి అని అనుకున్నారో, ఇంటీరియర్ గా బాగుండాలి అనుకుంటున్నారో అక్కడ ఈ కాబ్ లైట్స్ అన్ని కానివ్వండి, లేకపోతే లేజర్ బ్లైట్స్ అన్ని కూడా మీరు చాలా ఎక్సలెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఒక డిఫరెంట్ లైటింగ్ అనమాట. మనకి ఇది చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. చూడండి, ఇది బంద్ చేస్తే మీకు దీని ఇంప్రెషన్ తెలుస్తుంది. డిఫరెంట్ కలర్స్ కనబడుతున్నాయి, చూసారు కదా మీరు ఇందులో మీకు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు చూడండి, దీని బ్యూటీ అనేది మీకు తెలుస్తుంది. సో ఇండైరెక్ట్ లైటింగ్ లో కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ లైటింగ్ లో కానివ్వండి, ప్రొఫైల్ యొక్క పాత్ర చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ విధంగా మీకు అన్ని రోప్ లైట్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా సర్ఫేస్ ప్యానల్స్ అండి. ఎక్కడైతే కార్డర్స్ కానివ్వండి, లేకపోతే ఫాల్ సీలింగ్ లేదు అని అనుకుంటారో వాటన్నిటి చోట్ల మీరు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా సర్ఫేస్ ప్యానల్ లో మీకు రౌండ్ ఉంటుంది అండ్ స్క్వేర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇందాక మనం అనుకున్నట్టు మీ కారిడార్ లో ఏదైతే ఉంటుందో వాటికి తగ్గట్టు మీకు ఇక్కడ పౌడర్ కోటింగ్ చేసి ఇస్తారనమాట, డిజైన్ చేసి ఇస్తారు దీంట్లో. ఎగ్జాక్ట్లీ అండి. తర్వాత ఇవి బల్క్ హెడ్ అంటారు అనమాట. ఎక్కడైనా వాల్స్ కానివ్వండి బల్క్ హెడ్ అంటారు. ఇంతకు ముందు మీరు లిఫ్ట్లలో చూస్తుంటారు కదా, గాజు పెట్టి ఈ విధంగా, దాంట్లో అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఉంది అన్నమాట, దీంట్లో వస్తాయి. ఇంకొకటి మూన్ లైటింగ్ అని చెప్పాను. ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఈ ట్రిమ్ కనబడుతుంది. సో కంప్లీట్ గా లైటింగ్ వచ్చేస్తుంది. దీన్ని మూన్ లైటింగ్ అంటారు అనమాట. సో కంప్లీట్ గా అంతా లైటింగ్ వచ్చేస్తుంది. అదొక మోడల్ అనమాట. స్క్వేర్ ఉంటుంది, ఇది స్క్వేర్ మోడల్, ఇది రౌండ్ మోడల్ అండి. కూడా రౌండ్ అండ్ స్క్వేర్ మోడల్ అనమాట. సో అవి ఒకటి ఉంటాయి. ట్యూబ్ లైట్లలో మీకు 1 feet నుంచి 4 feet వరకు ఉంటుందండి. సో మార్కెట్ లో దాదాపు 3 feet 1.5 ఉన్నాయి దీంట్లో. మనకి ఇవన్నీ కూడా మన దగ్గర మాత్రం అన్ని 4 feet అనమాట లెంత్. ఇవన్నీ కూడా 4 feet లెంత్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ ఇలాంటి కలర్స్ అన్ని కూడా ఉంటాయి. దీంట్లో బాంబ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్ ఇవన్నీ కూడా మీకు దీంట్లో అవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో 25 వాట్ నుంచి మీకు 40 వాట్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ వస్తాయి. దీంట్లో అల్యూమినియం ఇండస్ట్రియల్ కావాలంటే ఇండస్ట్రియల్ కూడా మనం సప్లై చేస్తారన్నమాట ఇందులో. అదే విధంగా రెట్రోఫిట్ లైట్స్ అని అంటారు అనమాట. పాతకాలపు ఫ్యాక్టరీలలో ఏంటంటే రౌండ్ ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు రెట్రోఫిట్ ట్యూబ్ లైట్లు, T8 రెట్రోఫిట్ అంటారు, వాటిని కూడా మనకి రీప్లేస్ చేయొచ్చు. దాంట్లో రకరకాలు ఉంటాయి. 1 side 2 side కనెక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్ గా మీకు బల్బ్స్ అండి. బల్బ్స్ లో మీకు ACDC బల్బ్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. దీంట్లో 2 hours బ్యాకప్ వస్తుంది మీకు. అది ఇన్వర్టర్ ఉన్నా లేకపోయినా కూడా హ్యాపీగా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ట్యూబ్ లైట్ లో కూడా మీకు ఆప్షన్ ఉంది, ACDC ఆప్షన్ మీకు ట్యూబ్ లైట్ లో కూడా ఉంది. అది కూడా మీకు 2 hours బ్యాకప్ వస్తుంది. అదే విధంగా ఆఫీస్ కి సంబంధించి చాలా మంది అడిగిన తర్వాత మేము ఒకటి చేసామన్నమాట. 2x2 లో కూడా మీకు బ్యాక్ ప్యానల్ కానివ్వండి, ఈకో ప్యానల్ లో కానివ్వండి, మీకు దాంట్లో మీకు 2 hours బ్యాకప్ అని వస్తుంది. దాంట్లో కూడా మీకు ACDC ఇన్వర్టర్ బ్యాక్ ప్యానల్ అని చెప్పని తయారు చేసాము. ఒక డౌన్ లైట్ లో కూడా చేశారనమాట. ఫాల్సింగ్ లో పెట్టుకోవడానికి డౌన్ లైట్ లో కూడా చేశాము. ఎప్పుడన్నా కరెంట్ పోయిందంటే ఆటోమేటిక్ అలా స్విచ్ ఆన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మీకు ఆ లైట్ వెలుగుతుంది. లేదు అని అనుకుంటే మీరు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే ఆ లైట్ ఆన్ వెలుగుతుంది. ఇన్వర్టర్ తో పని లేకుండా ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రాక్ లైట్స్ ఉన్నాయి, చూసారు కదా. సో కమర్షియల్ లో కానివ్వండి, లేకపోతే ఇంట్లో మనం ఏదైనా ఒక డెకరేటివ్ ఐటమ్ ని హైలైట్ చేయాలి అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ ట్రాక్ లైట్స్ ని వాడతారనమాట. సో ఇవన్నీ ట్రాక్ లైట్ సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తే ఏదైనా ఒక హైలైట్ అక్కడ కనబడుతుంది చూడండి. ఆ విధంగా మీకు ఫోకస్ చేసినప్పుడు అక్కడ ఒక హైలైట్ గా కనబడుతుంది మీకు ఇలాంటిది. సో అలా రౌండ్ గా కనబడుతుంది. రెగ్యులర్ గా మీకు బట్టల షాప్లలో చూస్తారు మీది, గవర్నమెంట్ షాప్లలో కానివ్వండి, లేకపోతే ఏదైనా మొబైల్ షోరూమ్స్ లో కానివ్వండి. ఇప్పుడు సపోజ్ హాల్లో ఉందనుకోండి, మనకి హాల్లో బుద్ధ విగ్రహం కానివ్వండి, కృష్ణుడిది కానివ్వండి, వినాయకుడిది కానివ్వండి, చాలా విగ్రహాలు అంటే ఐడల్స్ పెడుతుంటారు ఇప్పుడు. లేకపోతే యేసుక్రీస్తు శిలువ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఒకటి మనకి ఇష్టమైన దేవుడు కానివ్వండి, ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, వాటిని హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ట్రాక్ లైట్స్ వాడతారనమాట. ఎక్కడైతే ఫోకస్ కావాలో దాన్ని అక్కడ మనం ఫోకస్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు 3-in-1 ఉందండి, కూలు, వాము, న్యాచురల్. మీ టేస్ట్ తగ్గట్టు ఆ రోజు ఆ కలర్ మీరు అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాక్ లైట్ కి సంబంధించి అదొక డిస్టెంట్ ఉంది. కమర్షియల్ కి సంబంధించి అదొక డిస్టెంట్ ఉంది. కమర్షియల్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డొమెస్టిక్ సంబంధించి అన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మనకి స్ట్రీట్ లైట్ గురించి అండ్ ఫ్లడ్ లైట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కూడా మనకి BA సర్టిఫికేషన్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఈకో మోడల్ అని, లెన్స్ మోడల్ అని, లెన్స్ లో ఈకో మోడల్ అని, ప్రైమ్ మోడల్ అని ఉంటుంది. మనకి ఏ విధంగా కావాలో మన యూసేజ్ ని బట్టి మీరు ఆ మోడల్ అనేది తీసుకోవచ్చు. ప్రైజ్ లో విషయంలో ది బెస్ట్ ప్రైజ్ వస్తుందండి, బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఎందుకు అంటే ఈ స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మీరు చూసారు కదా, గ్లో ఎల్ఈడీలో అన్ని కూడా మీకు BA సర్టిఫికేషన్ ఫ్లడ్ లైట్స్ అండి. ఇవన్నీ కూడా దీంట్లో మీకు 30 వాట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 500 నుంచి 1000 వరకు కూడా మనం చేయొచ్చు. మెయిన్ గా మీకు అంటే స్టేడియంస్ లో కానివ్వండి, పెద్ద ఏదైనా గ్రౌండ్ కానివ్వండి, బాస్కెట్ బాల్ కానివ్వండి, బాస్కెట్ బాల్ కానివ్వండి, ఏదైనా వాలీబాల్ కానివ్వండి, ప్రతి స్టేడియానికి కావాల్సింది ఫ్లడ్ లైట్స్ అనమాట. మీరు క్రికెట్ లో ఇప్పుడు బాగా T20 చూస్తుంటారు కదా,
పెద్ద పోల్ ఉంటుంది, దానికి దాదాపు ఒక 50-40 సంథింగ్ అలాంటి లైట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ దొరికే లైట్స్ అనమాట. సో దీంట్లో మీకు ప్రైమ్ మోడల్ ఉంటుంది, అక్కడ చిన్న చిన్న లెన్స్ కనబడుతున్నాయి కదా, ప్రతి ఒక్క దాంట్లో మీకు 60 డిగ్రీ లెన్స్ అని, 15 డిగ్రీ లెన్స్ అని, 1 డిగ్రీ లెన్స్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. అవన్నీ కూడా యూవీ ప్రొటెక్టెడ్ అండి. సో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. దీంట్లో ఇంకొక మోడల్ ఏంటి అంటే ఆర్జీబీ అండి. ఇక్కడ చూసారు కదా కలర్స్ మారుతుంది కదా, ఇది రెడ్, గ్రీన్, బ్లూ మెయిన్ దాంట్లో వచ్చేస్తుంది. ఇవి కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట. దీన్ని డిఎంఎస్ కంట్రోల్ లో పెట్టుకోగలిగితే ఆటోమేటిక్ గా మీరు ఏ కలర్ ఎంతసేపు ఉండాలనేది కూడా మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ట్యాంక్ బండ్ లో బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, మనకి బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ ఈవినింగ్ కాగానే మీకు లైట్స్ అన్ని ఒకేసారి వెలుగుతాయి, అన్ని ఆఫ్ అయిపోతాయి, డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఆర్జీబీ ఫ్లడ్ లైట్స్ అండి. దీన్ని మీరు బిల్డింగ్ ఎలివేషన్స్ కూడా వాడుకోవచ్చు, లేదా మీ గార్డెన్ లో ఏదైనా ఒక చిన్న విగ్రహం ఉంది దాన్ని కూడా పెట్టి మీరు హైలైట్ చేసుకోవచ్చు. టెంపుల్ ఉంది, టెంపుల్లో ఇప్పుడు సపోజ్ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు పెడుతున్నారు, లేకపోతే టెంపుల్ గోపురాన్ని కానివ్వండి, అవన్నిటిని కూడా మీరు వీటిని హైలైట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి అన్ని కూడా మన దగ్గర తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీతో దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది. అదే విధంగా ఫ్యాన్స్ చూసారు కదా, మనకి డొమెస్టిక్ లో ఇంకో ఫ్యాన్ సంబంధించిందండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా మనది స్టార్ రేటెడ్ ఫ్యాన్స్ అండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు వాటేజ్ 50 నుంచి 55 మధ్యలోనే వస్తుంది అనమాట. జనరల్ గా మీరు బయట కొనే ఫ్యాన్స్లలో నాన్ స్టార్ రేటెడ్లలో మీకు 70 నుంచి 75 వాట్ల వరకు మీరు కన్సంప్షన్ చూస్తారు. దీంట్లో 20 వాట్స్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది, మీకు పవర్ బిల్ అంతా సేవ్ అవుతుంది అనమాట. ఇంకొక కొత్త మోడల్ ఏంటి అంటే బిఎల్డిసి ఫ్యాన్స్ అంటారు అనమాట. దీంట్లో మీకు ప్రైమ్ మోడల్ అని, తర్వాత ఆల్ ఇన్ వన్ మోడల్స్ అని, ఇవన్నీ కూడా కనబడతాయి. ఆల్ ఇన్ వన్ అంటే మీకు ఒకే దాంట్లో లైట్ ప్యానల్ రెండు కూడా కలిపి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ వెనకేమో ప్యానల్ వచ్చేస్తుంది మనకి ఇది. సో ఫ్రంట్ ఇదంతా ప్యానల్ వచ్చేస్తుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు లైటింగ్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ సెన్సార్ వచ్చేస్తుంది, ఎప్పుడైతే మూవ్మెంట్ ఉందో ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయ్యి ఆ లైట్ అనేది ఆన్ అవుతుంది, లేకపోతే ఆఫ్ అయిపోతుంది. దీంట్లో 2 టైప్స్ అండి. మీకు ఏంటండి స్టోరేజ్ ఉంటుందండి. బ్యాక్ ప్యానల్ తీసుకొని మార్నింగ్ అంతా ఇది చార్జ్ అవుతుంది, నైట్ ఆటోమేటిక్ గా మీకు అది లైటింగ్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో 2 రకాలండి ఇది. సో వెనక ఈ విధంగా ప్యానల్ వచ్చేస్తుంది, నైట్ మార్నింగ్ అంతా ఛార్జ్ అవుతుంది, నైట్ దీంట్లో డిశ్చార్జ్ అవుతుంది, ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఇది 20 వాట్లో వస్తుంది మీకు. ఇది ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ మోడల్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ సెన్సార్ ఉంటుంది, సెన్సార్ ని బట్టి మనిషి రాగా డిటెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆన్ అవుతుంది, లేకపోతే ఆఫ్ అయిపోతుంది. దీంట్లో ఇది మనకి 4 అవర్స్ బ్యాకప్ తో వస్తాయి అన్నమాట. దీంట్లో కూడా ఇది వాట్ వరకు ప్రజెంట్ మనకుంది. ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు కస్టమైజ్ చేసి కూడా మనం ఇస్తారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే గోల్డ్ దగ్గర మీ దగ్గర పాత స్ట్రీట్ లైట్స్ కానీ, ఫ్లడ్ లైట్స్ కానీ, వేరే లైట్స్ ఏమున్నా కూడా మా దగ్గర కస్టమైజ్ చేసి మీకు ఇస్తారనమాట. వాటిని రిపేర్ చేసి ఇస్తారు. చాలా తక్కువ ప్రైస్ తో మీకు అయిపోతుంది. కొత్త లైట్ కొనాల్సిన అవసరమే ఉండదు. చాలా కంపెనీస్ కి మేము విధంగా చేయించాము. వాళ్ళు చాలా అంటే అమౌంట్ ని మేము సేవ్ చేసిన వాళ్ళం అయ్యామన్నమాట. వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని వచ్చుంటారు ఆ విషయంలో. సో ఎందుకంటే సాధారణంగా ఉన్న దాన్ని పారే బుద్ధి కాదు మనకి. జనరల్ గా ఏంటి అంటే దాన్ని రిపేర్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ కాబట్టి హౌసింగ్ చాలా బాగుంటుంది. దాన్ని రిపేర్ చేసుకోగలిగితే ఇంకా మంది, దానికి వారంటీ కూడా ఇస్తాం మనం అనమాట. అది గ్లోజిడ్ యొక్క ప్రత్యేకత. కస్టమైజ్ చేస్తారు, దానికి వారంటీ కూడా ఇస్తారనమాట. అది మా యొక్క స్పెషాలిటీ. సో ఇక్కడ ఇవన్నీ లీఫ్ మోడల్ అని, డాల్ఫిన్ మోడల్స్ అన్ని, రాకెట్ మోడల్ అన్ని, ఇవన్నీ మోడల్స్ కనబడుతున్నాయి కదా మీకు ఇందులో. ఇక్కడ లెన్స్ కూడా మీకు కనబడుతుంది చూడండి, ఇవన్నీ కూడా లెన్స్ మోడల్ అనమాట. సో ప్రైమ్ మోడల్లో మనకి ఇన్నర్ లెన్స్ కనబడతాయి, ఇవన్నీ కూడా ఇన్నర్ లెన్స్ కనబడతాయి మీకు. సో అక్కడ కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి, మీరు ఇవి కూడా మీరు చూడొచ్చు. సో పర్టికులర్ గా విలేజ్ లో ఇప్పుడు సర్పంచ్లు కానివ్వండి, లేకపోతే స్కూల్స్ లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, ఎక్కడైతే ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు వెంచర్స్ లో కూడా పెడుతున్నారు. ఈ మధ్య మీరు వెంచర్స్ చూసినట్టయితే ప్రతి ఒక్క వెంచర్స్ లో కూడా మీరు సోలార్ అండ్ ఈ స్ట్రీట్ లైట్ కాంబినేషన్ లో లైట్స్ పెట్టుకుంటున్నారు. మా దగ్గర పోల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉందని చెప్పాను కదా ఇంతకు ముందే మీకు. సో ఆ పోల్స్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో, మా ఫ్యాబ్రికేషన్ దాంట్లో మీకు కావాల్సిన పోల్ ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో మీకు పౌడర్ కోటింగ్ వస్తుంది, లేదా పెయింట్ కావాలంటే పెయింట్ వేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ ఆఫ్ టేస్ట్ మీ పెయింట్స్ కూడా మీకు వేసుకోవచ్చు అనమాట. సో బొలాట్స్ కూడా మాకు దగ్గర తయారవుతాయి. ఇలాంటివన్నీ కూడా గ్లోజిడ్ సాధ్యం అండి. సో ఇంకొక మోడల్ మీకు ఇక్కడ హైబ్రిడ్ అని చూసారు కదా పైన మీకు ఇది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద షెడ్లలో కానివ్వండి, లేకపోతే మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ లో కానివ్వండి, లైటింగ్ అనేది కిందికి ఈ విధంగా రావడానికి పెడతారనమాట. ఈ యూఎఫ్ఓ మోడల్ బ్లాక్ కలర్ లో ఒకటి కనబడుతుంది కదా మీకు, దీన్ని మనం యుగాండా కూడా పంపించాం అనమాట. యుగాండా. సో ఇవన్నీ కూడా మనం ఒక సప్లై చేస్తాము. చాలా ఎక్సలెంట్ మోడల్స్ అండి ఇవన్నీ. ప్రతి ఒక్కటి కూడా మీకు అల్యూమినియం డైకాస్టింగ్ తో తయారైనవండి. రేక్ ఎక్కడ ఉండదు, కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. గ్లోజిడీలో మరొక ఇన్నోవేషన్ అండి, మీకు స్ట్రెచ్ ఫిల్మ్స్ అంటారు. ఇవి బెడ్రూమ్స్ లో కానివ్వండి, లేకపోతే సిట్అవుట్ లో కానీ, లాంజ్ లో కానివ్వండి, ఎక్కడైతే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో, అంటే ఇలాంటి వింతలు విశేషాలన్నీ కూడా మనకి కావాలనుకున్నప్పుడు
ఇక్కడ ఈ సెట్ ఫిల్మ్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. అంటే మీరు ఇంట్లో ఉండే మీరు ఒక బీచ్ లో ఉన్న ఫీలింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి సెట్ ఫిల్మ్ వాడుకోవచ్చు. ఇంట్లో ఉండే మీరు గెలాక్సీలో ఉన్న ఫీలింగ్ కావాలనుకుంటే మీరు ఇలాంటి లైటింగ్ వాడుకోవచ్చు. ఇవి నెంబర్ ఆఫ్ దీంట్లో వెరైటీస్ ఉన్నాయండి. ఇవి జస్ట్ మీకు ఇక్కడ డెమో మాత్రమే చూపిస్తున్నాము. ఇక్కడ చూడండి, మీకు జస్ట్ ఒక ఫ్లైట్ లో అంటే మనకి ఫ్లైట్ అక్కడ కూడా ఉంది, అదేవిధంగా బీచ్ లో ఇక్కడ కూర్చున్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇది 2x2 లో మాత్రమే ఇక్కడ చూపించాము. ఇది మీ కస్టమైజ్ అనమాట. మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో కూడా మీకు దీంట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గ్లోబల్ వీడియో తక్కువ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీకి మా దగ్గరికి రావచ్చు. అదే విధంగా ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ రికగ్నైజ్ అయ్యి ఆటోమేటిక్ గా ఇదంతా కూడా మీకు కదులుతూ ఉంది. హలో, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వ్యూవర్స్. సో చూసారు కదా, ఇక్కడ మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో ఆ విధంగా మీకు ఇక్కడ ఇవన్నీ కూడా సో ఆ విధంగా వస్తుంది. మీరు మ్యూజిక్ పెడితే మ్యూజిక్ తగ్గట్టు కూడా మీకు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనకి సిసిటీ స్ట్రిప్ కూడా ఉంటుంది, అంటే మనకి కలర్ చేంజ్ స్ట్రిప్ అనమాట. జనరల్ ఇప్పటిదాకా మనం లైట్ లోనే చూసాం కదా, అదే విధంగా మీరు ప్రొఫైల్ స్ట్రిప్ లో కూడా కూలు, వాము, న్యాచురల్ ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే దాన్ని డిమ్మబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. అంటే సపోజ్ నాకు ఎక్కువ లైటింగ్ ఎక్కువ ఉంది, నాకు అంత చాలా తక్కువ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు జనరల్ గా మీరు ఫ్యాన్ రెగ్యులేటర్ తో ఏ విధంగా తగ్గిస్తారో ఆ విధంగా మీరు ఆ లైట్ ని కూడా మీరు డిమ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇంకొకటి అండి, గ్లోబల్ వీడియోలో మరొక కొత్త ఇన్నోవేషన్ ఏంటి అంటే మీకు ఇవన్నీ బంద్ చేసినప్పుడు చూస్తారు కదా, అక్కడ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అనేది మీకు అక్కడ కనబడుతున్నాయి కదా, దాన్ని మనం మొబైల్ తో చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే మెయిన్ గా ఇక్కడ చూడండి, ఈ మొబైల్ తో కంప్లీట్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కలర్ ఒకటి కనబడుతుంది కదా, నేను ఇక్కడ టచ్ చేశాను, ఆటోమేటిక్ గా మీకు అక్కడ కలర్ అనేది మారిపోతుంది చూడండి. తర్వాత దాన్ని బ్రైట్నెస్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దాన్ని ఇంక్రీజ్ చేశాను చూడండి, అక్కడ ఎంత చక్కగా మారిపోయిందో ఆటోమేటిక్ గా తెలుస్తుంది. లేదు నాకు వామ్ వైట్ లో కావాలి, నేను మళ్ళీ ఇక్కడ న్యాచురల్ వైట్ కి వచ్చాను. అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్ అంటే కూడా మీరు దీన్ని ఆ విధంగా కూడా మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అలెక్సాతో కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్న ప్రతి లైట్ కూడా మీరు అలెక్సా తోటి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. జస్ట్ అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్ అంటే ఆటోమేటిక్ గా మీకు ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. మీకు ఇక్కడ అండి ఆ రూమ్ లోపల ఎక్కడైనా చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే బెడ్రూమ్లలో 2 బెడ్రూమ్స్ ఉంటాయి మనకి. చిల్డ్రన్ బెడ్రూమ్ అని 2 BHK లో అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అని, లేకపోతే మాస్టర్ బెడ్రూమ్ అని, మీరు దేన్నైతే దానికి అసైన్ చేస్తారో అది దానికి ఎగ్జాక్ట్ గా మనము దాని కమాండ్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా మీకు అది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఏ ఫ్యాన్ అని అడగచ్చు కదా, జనరల్ హాల్లో ఫ్యాన్స్ ఉంటుంది, డైనింగ్ దగ్గర ఫ్యాన్ ఉంటుంది, 2 బెడ్రూమ్స్లలో ఫ్యాన్స్ ఉంటాయి. ఏ ఫ్యాన్ అని అడుగుతుంది, మనం పర్టికులర్ గా చెప్పలేకపోతే అలెక్సా స్విచ్ ఆన్ డైనింగ్ ఫ్యాన్ అన్నాం అనుకోండి, డైనింగ్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. అయితే స్విచ్ ఆఫ్ అంటే అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కమాండ్ మనం క్లియర్ గా ఇచ్చినట్టయితే డెఫినెట్ గా మీకు ఆ విధంగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో మనకి ఈ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అనేది గ్లోబల్ వీడియోలోనే ఇన్నోవేషన్ చేయబడిందండి. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ నేను టచ్ చేశాను, ఆటోమేటిక్ గా అక్కడ మీకు కలర్ అనేది మారిపోతుంది అనమాట. చాలా మందికి ఒకటే లైటింగ్ చూసినప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంటుంది, బోర్ కొడుతుంటుంది. హాస్పిటల్లో మీరు చూడండి, చాలా మంది పేషెంట్స్ కి విరక్తి పుడుతుంటుంది అనమాట. ఒకే ఆఫీస్ లో కూడా మీరు వర్క్ చేసేటప్పుడు ఒకే చోట లైటింగ్ అదే ఉన్నప్పుడు కూడా మీకు చాలా చికాకు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ వాడితే జస్ట్ మీరు మొబైల్ తో ఒక చిన్న క్లిక్ తోటి మీరు ఆ లైటింగ్ మోడ్ అని చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో గ్లోబల్ వీడియోలో చాలా కొత్త ఇన్నోవేషన్ ఇది, చక్కకుండా మీరు వాడుకోవచ్చు. బెస్ట్ ప్రైసింగ్ తో వస్తుందండి, చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. మీరు ఇదంతా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి, రైట్? యా, ఇప్పుడు మనం సీరియల్ లైట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూసారు కదా పైన మీకు ఎలా ఎలివేషన్ లో కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. సో బిల్డింగ్ ఎలివేషన్ కానివ్వండి, ట్రీకి కానివ్వండి, రెస్టారెంట్స్ లో కానివ్వండి, వీటిని చెట్లకు కానివ్వండి, మీద చిన్నవి మనకి ఎక్కడైతే ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా డెకరేట్ చేసుకోవడానికి ఈ విధమైన రైట్ లైట్స్ వాడతారు. దీన్ని రైట్ లైట్స్ అంటారు, సీరియల్ లైట్స్ అని కూడా అంటారు అనమాట. సో బిల్డింగ్ ఎలివేషన్ లో ఇంకొకటి మీకు చూపిస్తాను, ఎక్సలెంట్ మోడల్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎలివేషన్ లైట్స్, ఎలివేషన్ వాల్ బ్రాకెట్ లైట్స్ అంటారు. ఇది ఒక ప్రోగ్రామబుల్ అనమాట. ఇప్పుడు అన్ని లైట్స్ ఆన్ అయిన తర్వాత ఒక్కొక్కటి చేంజ్ అవుతూ వస్తున్నాయి చూసారు కదా ఇవన్నీ. ఈ విధమైన ప్రోగ్రామింగ్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు కూడా మనకి గ్లోబల్ వీడియోలో మీకు తయారు చేసి ఇస్తారు. మీకు ఎలా ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ అంతా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దీంట్లో వామ్ వైట్ లో మనకి ప్యాటర్న్ అంతా మారుతూ వస్తుంది. మీరు వైట్ చేసుకోవచ్చు, మీరు వైట్ చేసుకోవచ్చు, వామ్ వైట్ చేసుకోవచ్చు, న్యాచురల్ వైట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇంకేదైనా కలర్ కావాలన్నా కూడా మీరు ఆ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇదే ప్యాటర్న్ అని కాదు, మీరు ఏ ప్యాటర్న్ కావాలనుకుంటే ఆ ప్యాటర్న్ లో మీకు లైట్స్ అన్ని కూడా వెలుగుతాయి అనమాట. డిఫరెంట్ గా వెలుగుతున్నాయి చూసారు కదా, ఇవన్నీ కూడా ప్యాటర్నబుల్ అనమాట, ఇవన్నీ కూడా ప్రోగ్రామబుల్ ఇవన్నీ. సో ఇలాంటి వెరైటీ లైట్స్ కానివ్వండి, ఇన్నోవేషన్ లైట్స్ కానివ్వండి కావాలి అంటే మీరు తప్పకుండా గ్లోబల్ వీడియోకి రావచ్చు. అదే విధంగా మీకు ఇంకొకటి స్టార్ లైటింగ్ అని చూపిస్తాను, ప్లీజ్ కమ్. సో ఇక్కడ చూడండి మీకు ఏ విధంగా ఉంటుందో. పైన లైటింగ్ అన్ని కూడా స్టార్ లైటింగ్ అంటారు దీన్ని. మీరు మీ ప్రోగ్రామ్ కి ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి లైట్ ఎంత చక్కగా వచ్చిందో, ఇవన్నీ కూడా మినుకు అంటున్నాయి చూసారు కదా.
బ్లూ ఉంది, రెడ్ కలర్ వస్తుంది, తర్వాత గ్రీన్ వస్తుంది. లేదు నాకు వైటే కావాలనుకుంటే మీరు ఓన్లీ లైట్ వైట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. దీన్ని కంప్లీట్ గా మొబైల్ తోటి మీరు ఆపరేట్ చేయొచ్చు అనమాట దీన్ని. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇందులో మీకు ఏదన్నా ఒక సాంగ్ పెట్టినప్పుడు ఆ సాంగ్ తగ్గట్టు ఈ లైటింగ్ అంతా కూడా మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా పెద్ద డీప్ అంటే బ్లాక్ వచ్చింది అనుకుంటే దాంట్లో ఆటోమేటిక్ ఆ విధంగా మీకు ఎక్కువసేపు లైటింగ్ అనేది వస్తుంది. సో తక్కువ బీట్ ఉన్నప్పుడు తక్కువ బీట్ గా వచ్చేస్తుంది. మ్యూజికల్ దీంట్లో కావాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు అండి. మొబైల్ యాప్ లో ఉంటుందని చెప్పాను కదా, మనకి గ్లో స్మార్ట్ యాప్ లో మీకు ఇది కూడా ఆప్షన్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నైట్ అంటే మనం ఒక ఓపెన్ ఏరియాలో పడుకుంటే, ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్ళి పడుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ పైన నక్షత్రాలు చూస్తున్న ఫీలింగ్ మీకు కలుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా గ్లో జీడీలో మీకు అవైలబుల్ ఉంటాయి. సో దీన్ని పర్ స్క్వేర్ ఫీట్ గా మీరు తీసుకోవచ్చు కావాలని అనుకున్నప్పుడు. సో ఇంకొకటి అండి, ఇక్కడ ఎలివేషన్ లైట్లో మీరు చూసారు కదా, దీంట్లో మీకు 3-వే 1-వే అని కూడా ఉంటుంది, 2-వే అని కూడా ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి మీకు, రెడ్, గ్రీన్, పింక్, బ్లూ ఇవన్నీ కూడా మీకు కనబడుతుంటుంది. సో బెడ్ బిసైడ్ కి కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ ఎలివేషన్ లో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. ఈ లైట్స్ అన్ని కూడా వాడుకోవచ్చు. చాలా మందికి బెడ్ దగ్గర పడుకొని అంటే జస్ట్ ఇట్లా వాలి మీకు బుక్ చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు ఈ లైటింగ్ పెట్టుకున్నారనుకోండి, బుక్ మీద డైరెక్ట్ రిఫ్లెక్షన్ అయ్యి మీ కంటికి ఎలాంటి ఇబ్బంది కాకుండా హ్యాపీగా చదువుకోవచ్చు. మీరు పైనుంచి కన్నా కూడా ఇలా వెనక నుంచి మీకు వచ్చినప్పుడు ఎక్సలెంట్ గా మీకు ఈ లైటింగ్ అంతా కూడా ఉపయోగపడుతుంది. సో అలాంటివన్నీ కావాలంటే మీరు గ్లో జీడీకి తప్పకుండా రావాల్సిందే. ప్లీజ్ కమ్.